నమస్తే. ఎన్నో ఆరోగ్యకరమైన విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం. హెల్త్ టైంలో ఉన్నాం. ఈరోజు హెల్త్ టైంలో నాతో పాటు ఉన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సార్తో పరిచయం ఉంది. చాలా లేట్ అయింది ఇంటర్వ్యూకి మన ఛానల్కి రావడానికి. బట్ ఫైనల్లీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. గుండెకి సంబంధించిన ప్రతి చిన్న విషయం, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఖచ్చితంగా దానికి సొల్యూషన్ దొరుకుతుందనే చెప్పొచ్చు. డాక్టర్ శరత్ చంద్ర గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ నాతో పాటు ఉన్నారు. గుండెకి సంబంధించే కాకుండా సార్ పర్సనల్ యాక్టివిటీస్ కానివ్వండి, తను తీసుకునే హెల్త్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కానివ్వండి, మార్నింగ్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సార్తో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం సార్. నమస్తే సార్, ఒక విషయం చెప్పండి. మామూలుగా మనకి లైఫ్ ఇలా జర్నీ అనేది పాస్ట్ 10 years బ్యాక్ చూస్తే హార్ట్ ప్రాబ్లం అనేది ఫ్యామిలీ హిస్టరీ కాదు, అది నార్మల్గా వచ్చే ప్రాబ్లం అనే మాటని ఎక్కువగా విన్నాం. బట్ ఒక 10-15 years నుంచి ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కంపల్సరీ మనం కూడా చెకప్ చేయించుకోవాలి, హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఏది నమ్మాలంటారు? మరి 15 సంవత్సరాల కిందట అసలు ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదని చెప్పిన డాక్టర్సే ఈరోజు ఫ్యామిలీ హిస్టరీ కంపల్సరీ మేజర్ రోల్ అంటున్నారు. మీరేం చెప్తారు దానికి సంబంధించి? ఫ్యామిలీ హిస్టరీ డెఫినెట్గా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, వాళ్ళు అందులో ఫ్యామిలీ హిస్టరీ అంటే అది ఉట్టి హార్ట్ ప్రాబ్లమే కాదు, ఫ్యామిలీతో పాటుగా వచ్చే జీన్స్, ఫ్యామిలీతో పాటుగా వచ్చే బ్లడ్ ప్రెషర్, దాంతో పాటుగా వచ్చే డయాబెటీస్, వీటన్నిటి టుగెదర్ ఎఫెక్ట్ ఫ్యామిలీ హిస్టరీ చాలా ఇంపార్టెంట్, అందులో అనుమానమే లేదు. చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు, మా ఇంట్లో అందరికీ హార్ట్ అటాక్ వచ్చిందండి యంగ్ ఏజ్లో, నాకు కూడా చూడండి అని. సో వాళ్ళలో చాలామందికి వాళ్ళకి రాబోయే సూచనలు ఉన్నాయన్నది కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్యామిలీ హిస్టరీ బాగుంది అంటే అది మనకి హ్యాపీనెస్. బట్ ఇందులో రెండు ఉన్నాయి. ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ మంచిగా ఉందని చెప్పి మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనం స్మోకింగ్ చేసామనుకోండి, ఫ్యామిలీలో మా ఇంట్లో అందరూ 90 ఏళ్ళ దాకా ఉన్నారని ఏమీ ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ అంతా మాయమైపోతుంది. ఓకే. అలాగే ఫ్యామిలీ హిస్టరీ చెడ్డగా ఉందని చెప్పి ఇంకా అన్నిటికీ తిలోదకాలు వదిలేసి కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ చాలా మెడిసిన్స్ ఉన్నాయి. ఇవాళ మన అండర్స్టాండింగ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఈజ్ సో మచ్ బెటర్. సో మనము మెడిసిన్స్, లైఫ్ స్టైల్ వల్ల ఫ్యామిలీ హిస్టరీ బ్యాడ్గా ఉన్నా కూడా మనం కృషి చేసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ హిస్టరీ అనేది ఒక పార్ట్, దాన్ని చూసి విపరీతమైన టెన్షన్ అక్కర్లేదు. బట్ కీప్ ఇట్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది మైండ్, బ్యాక్ ఆఫ్ ది మైండ్. ఒక మాట చెప్పండి సార్, లైక్ ఇప్పుడు చాలామంది ఇంట్లో హార్ట్ ప్రాబ్లంతో ఉన్నప్పుడు మనం కొన్ని టెస్టులు చేయించుకోవాలనుకోవడం కామన్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ గురించి మాట్లాడాం కాబట్టి కొన్ని టెస్టులు చేయించుకుంటే మనకి బెటర్మెంట్ ఉంటుంది, మనకేమీ లేదంటే కాస్త హ్యాపీగా ఉండొచ్చు అని. ఫ్యామిలీ హిస్టరీ అంతా కూల్గా ఉండి కూడా కొన్ని ఆల్ ఆఫ్ సడన్ డెత్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎలాంటి టెస్టులు ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలంటారు ప్రతి ఒక్కళ్ళు? దానికి సంబంధించి చెప్పండి. ఇవన్నీ చేయడం ప్రతి కేసులోని ప్రాక్టికల్ కాకపోవచ్చు, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాలే. మోస్ట్ ఇంపార్టెంట్ కొలెస్ట్రాల్ టెస్ట్, ప్రెషర్, కొలెస్ట్రాల్ అండ్ బ్లడ్ షుగర్, ఈ మూడు ఫ్రీక్వెంట్గా చేసి ఏబిసి అని ఒక సింపుల్ ఇది చెప్తారు. ఏ అంటే A1C 7 కంటే తక్కువ పెట్టుకోవడం. అంటే మీకు డయాబెటీస్ ఉంటే ఆబ్వియస్లీ నియర్ 7 దాటుతుంది మోస్ట్లీ అన్ట్రీటెడ్ డయాబెటీస్లో. సో ఒకసారి డయాగ్నోజ్ అయింది అంటే A1C చెక్ చేసి అది 7కి తగ్గేలాగా మనం కృషి చేయడం, మందుల వల్ల, ఎక్సర్సైజ్ వల్ల, డయట్ వల్ల. సో ఏ అన్నది A1C 7 కంటే తక్కువ ఉండాలి. బి అంటే బ్లడ్ ప్రెషర్, సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్. అంటే మనకు తెలుసు కదా, బీపీ చెక్ చేసినప్పుడు పైది బీపీ ఒకటి, కిందది ఒకటి వస్తుంది. ఆ సిస్టాలిక్ బీపీ అనేది 130 కంటే తక్కువ ఉండడం కూడా చాలా అవసరమని డాక్టర్స్ నమ్ముతారు. సి అంటే కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనే దాంట్లో ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్ అని ఉంటుంది. ఆ LDL కొలెస్ట్రాల్ మనకి ఇండియన్స్కి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే, మనలాంటి ఇప్పుడు దాకా హార్ట్ ప్రాబ్లం ఏమి రాని వాళ్ళందరూ కూడా 100 కంటే తక్కువ పెట్టుకోవాలని. హార్ట్ ప్రాబ్లం వస్తే ఇంకా లోవర్ టార్గెట్ 70-50కి తగ్గించాలని. సో మనం ఏంటంటే ABCని ఫాలో అయితే మనకి హెల్త్కి చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో మనము ఫ్రీక్వెంట్గా లైపిడ్ ప్రొఫైల్ చేయించుకోవడం, బ్లడ్ షుగర్ చేయించుకోవడం, అండ్ ఆల్రెడీ వచ్చి ఉందా అని చూడడానికి ECG, ఎకో, ట్రెడ్మిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్లో కూడా ట్రెడ్మిల్ చేస్తూ ఉంటారు. సో హౌ మచ్ స్పీడ్ మనకి హార్ట్ ప్రాబ్లం ఉందేమో అనే ఒక సైన్ ఎంత స్పీడ్లో ఉన్నప్పుడు ఉంటే ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అంటారు? ఇది నేను అట్లాగా చెప్పలేను ఈ రకమైన ఇంటర్వ్యూలో, ఎందుకంటే ఇట్ విల్ లీడ్ టు మిస్అండర్స్టాండింగ్ బై పేషెంట్స్. ముందు ఎక్సర్సైజ్
స్టార్ట్ చేసే ముందు ఒకసారి మీరు ప్రాపర్గా కంట్రోల్డ్ అంటే హాస్పిటల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లో ఒకసారి ట్రెడ్మిల్ చేయండి. ఏమీ లేదు అన్నారనుకోండి, దెన్ యూ డూ ఏ రెగ్యులర్ ట్రెడ్మిల్ అండ్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్. మనం ఇంట్లో వీళ్ళు సొంతంగా డయాగ్నోస్ చేసుకునేటటువంటి ఐడియా లేదు ఇది. రైట్. సో మీరు అన్నట్టుగా సర్జరీస్ విషయానికి వస్తే కొన్ని సర్జరీస్ అయిన తర్వాత కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం అనేది కొన్ని కేసెస్లో జరుగుతుంటాయి. ఎలాంటి కేసుల్లో అలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉంది సార్. యాక్చువల్గా మా మదర్కే ఇది జరిగింది. తను జూన్లో ఆపరేషన్ లైక్ స్టంట్స్ వేయించుకున్నారు అండ్ ఒక 3 monthsకి మళ్ళీ రిపీట్ అయింది, మళ్ళీ సర్జరీకి వెళ్ళింది. సో నిజంగా అలాంటి అవకాశాలు ఉంటాయంటారా? ఏ సందర్భంలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటారు? ఇది కంప్లీట్గా మన కంట్రోల్లో ఉండదండి, రిపిటేషన్ రావడం అనేది. స్టెంట్ లోపల బ్లాక్ రావడం అనేది మీ మదర్ కేసులో జరిగింది బేసికల్గా. సో ఇది అన్యూజువల్ టుడే, అన్యూజువల్. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ 5-6 స్టెంట్స్ తోటి యాంజియోప్లాస్టీ అవుతుంది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాము ఇయర్స్ తరబడి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు కరెంట్ జనరేషన్ స్టెంట్స్లో రికరెన్స్ రేటు చాలా తక్కువ. ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. ఓకే, ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఒకసారి స్టెంట్ చేసిన తర్వాత మళ్ళా బ్లాక్తో వచ్చారంటే అందులో మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో పాత స్టెంట్స్ బాగానే ఉంటాయి, అవును, కొత్తగా ఎక్కడో చోట బ్లాక్స్ వచ్చాయి. ఎస్, మా మదర్ కూడా సేమ్ సార్, అదే జరిగింది. ఆ కేసులో మళ్ళీ స్టెంట్ చేయలేదు, బైపాస్ చేయాలంటే అది అప్పుడు చూసిన పేషెంట్ కండిషన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. బట్ జనరల్గా నేను ఏం చెప్తానంటే ఇవాళ ఈ యాంజియోప్లాస్టీ అనేది చాలా సేఫ్ ప్రొసీజరు, చాలా లాంగ్ లాస్టింగ్ ప్రొసీజర్. ఎవరికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువ అంటే సిగరెట్లు మళ్ళీ తాగితే, యూనో స్మోకర్స్ అది విడిచిపెట్టలేరు. ఒక్కొక్కసారి చాలామంది మానేస్తారు, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి ఒకసారి ఏదో పెయిన్ వచ్చి యాంజియోప్లాస్టీ బైపాస్ అయిందంటే చాలామంది మానేస్తారు. కానీ కొంతమంది ప్రబుద్ధులు ఉంటారు, వాళ్ళు మానలేరు, లేదా అది ఇంపాసిబిలిటీ ఆఫ్ దేర్ సర్కమ్స్టాన్సెస్, స్ట్రెస్, దేనివల్ల అయితేనేం కానీ మానని వాళ్ళకి ఇది రికరెన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత మెడిసిన్స్ మానేయడం ఒకటి, తర్వాత ఈ బ్లడ్ షుగరు, బ్లడ్ ప్రెషరు వీటిని కంట్రోల్ చేయలేకపోవడం ఏం లేదు, చేయకపోవడం, పట్టించుకోకుండా తిరుగుతూ ఉండడం. ఆ తర్వాత మళ్ళీ మొన్న నాకు పేషెంట్ కలిశారు, 10 ఏళ్ల తర్వాత వచ్చారు. ఈ 10 ఏళ్లలో ఎవరికి చూపించారంటే ఎవరికి చూపించలేదు, నువ్వు అప్పుడు రాసిన మందులే అలా వాడుతున్నాను. అది ఏంటంటే అది ఇట్ మే నాట్ బీ కరెక్ట్ ఆల్సో. అప్పుడు రాసిన మందులు వాటిలో డోసు అది టూ మచ్ కూడా అయ్యి ఉండొచ్చు, ఇన్నేళ్ల పాటు. లేదు 10 సంవత్సరాలకు కూడా చెకప్ ఉంటారు, చాలామంది ఉంటారు. జస్ట్ ఒక రకమైన కేర్లెస్నెస్ అనమాట. సో అన్నీ కేర్ఫుల్గా ఫాలో అయితే రికరెన్స్ రేటు ఇవాళ చాలా తక్కువ. ఓకే, ఎప్పుడైనా ఒక పేషెంట్కి అది కొంత బ్యాడ్ లక్ వల్ల జరగచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో ఇట్ ఇస్ లాస్టింగ్ ఎఫెక్ట్. రైట్. సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ డాక్టర్ని కలవటం అనేది ఎన్ని డేస్కి కలవాలంటారు, ఎన్ని మంత్స్కి కలవాలి? అసలు రెగ్యులర్ చెకప్ అనేది మంత్లీ వన్సా, మంత్లీ ట్వైసా, లేదా 6 monthsకి ఒకసారి చేయించుకోవాలా? ఎలా ఉంటుంది వాళ్ళ? ఇప్పుడు యాంజియోప్లాస్టీ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఐ ఫాలో ఐ విల్ టెల్. విదిన్ 1 week వీ సీ ద పేషెంట్. 1 week ఎందుకంటే మందులు ఏమైనా కొన్ని వికటిస్తున్నాయా, లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్, ఇది ఒకటి, మందులు సరిగా వాడుతున్నారా లేదా, ఇమీడియట్గా ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా. యాంజియోప్లాస్టీ చేసినప్పుడు కాంట్రాస్ట్ యూజ్ చేస్తాము, దానివల్ల సీరం క్రియాటినిన్ పెరగడం ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ 1 week తర్వాత చూస్తాం, ఆ తర్వాత 1 monthకి, ఆ తర్వాత వన్స్ ఇన్ 3 monthsకి చూస్తాం. ఒక 1 year 2 years అయిపోయిన తర్వాత పేషెంట్ చాలా స్టేబుల్గా ఉంటే 6 months to 1 yearకి చూడొచ్చు. దీని మీద ఒక స్ట్రిక్ట్ ఇది లేదు, బట్ జనరల్గా డాక్టర్తో టచ్లో ఉండడం ఇంపార్టెంట్. బేసికలీ ఊరికినే చూడడం కాదు, పరీక్షలు చేసి చూడాల్సి ఉంటుంది. ఇక ఫుడ్ హ్యాబిట్స్ సంగతికి వస్తే, ఆల్మోస్ట్ సర్జరీ అయిన తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టుగా కేర్లెస్గా ఉండే వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడితే, కరెక్ట్గా ఫాలో అవ్వాలి, ఇది మాత్రమే తీసుకుంటే మనం కొంచెం మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది అనే వాళ్ళకి మీరు ఎలాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారు? నేను ప్రెజెంట్లీ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ వెజిటేరియనిజం. ఇప్పుడు నేను అసలు ఐ డోంట్ టచ్ నాన్ వెజ్ ఫుడ్, అండ్ నా పేషెంట్లందరికీ కూడా చెప్తాను. దీనికి ఒక రీజన్ ఏముందంటే, మనకి ఇంతకు ముందు తెలిసినవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు కరెంట్ ఎవిడెన్స్ ఏంటంటే యానిమల్ ప్రోటీన్ ఈజ్ మోర్ హార్మ్ఫుల్ టు యువర్ కిడ్నీస్ దాన్ వెజిటబుల్ ప్రోటీన్. సో కిడ్నీస్ వాటిల యొక్క ఎఫికసీని, మనిషి యొక్క వయసు పెరుగుతున్న కొద్దీ కిడ్నీ ఎఫికసీ తగ్గుతుంది. GFR అంటారు, కామన్గా యూజ్ చేసేది, గ్లామెరులర్ ఫిల్ట్రేషన్ రేట్. అది చిన్నప్పుడు 100% ఉందనుకోండి, 60 అయ్యేసరికి అది
50-60 అట్లా వచ్చేస్తుంటుంది. డయాబెటీస్ ఉంటే ఇంకా ఫాస్ట్గా డిటీరియేట్ అవుతుంది. అది ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి దానివల్ల కిడ్నీస్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు చాలా క్లియర్, మీరు ఎక్కడైనా గూగుల్ చేసి చూస్తే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ సపోర్ట్ vegetarian food, vegetable protein is far superior to animal protein in preventing worsening of kidney function. అంటే కిడ్నీ ఫంక్షన్ అలా స్టెబిలైజ్ అయిపోయి ఇంకా ఎలకాల అలా ఉండిపోతుందని కాదు, కానీ రేట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ GFR విల్ బి లెస్ స్టీప్ ఇన్ దోస్ హూ టేక్ వెజిటేరియన్ ఫుడ్. ఓకే. సో ఇంకా ఏదైనా డౌట్లు ఉన్నా కూడా ఆఫ్టర్ దిస్ ఎవిడెన్స్, బికాస్ కిడ్నీ ప్రాబ్లం ఇవాళ పెద్ద ప్రాబ్లం, మీరు చూస్తూ ఉంటారు, భయం వేస్తుంది అసలు క్రియాటినిన్ చేయించుకోవాలంటే భయం వేస్తుంది, ఏమో మనకు కూడా సీరం క్రియాటినిన్ ఎక్కువ వస్తుందేమో అని, అంత పెరిగిపోయింది. హార్ట్ ప్రాబ్లం గురించి మీడియా వాళ్ళు మీరందరూ కూడా ఎక్కువ మాట్లాడతారు, బట్ యాక్చువల్గా చెప్పాలంటే ఇవాళ సొసైటీలో కిడ్నీ ప్రాబ్లం ఈజ్ ఏ బిగ్ ప్రాబ్లం. దెర్ ఈజ్ నో ఎగ్జాజరేషన్ ఆఫ్ వాట్ ఐ సెడ్. ప్రతి ఒక్కరికి చూస్తే ఎంత పెరిగిందంటే సీరం క్రియాటినిన్ లెవెల్స్ మొత్తం అక్రాస్ ది సొసైటీ, సీరం క్రియాటినిన్ లెవెల్స్ హ్యావ్ గాన్ అప్. డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల, ఒబెసిటీ ఎక్కువ అవడం వల్ల, తర్వాత వేరియస్ ఫుడ్ ఫ్యాక్టర్స్ అన్నీ ఉండొచ్చు. సో ఇవాళ కిడ్నీ ఫంక్షన్ డిటీరియేట్ అవ్వడం అనేది, అండ్ ఆ కిడ్నీ ప్రాబ్లం ఒకసారి వచ్చింది అంటే దానివల్ల అసోసియేటెడ్ బ్లడ్ ప్రెషర్, దానివల్ల హార్ట్ ఫెయిల్యూర్, ఇవన్నీ ఒక విషస్ సైకిల్ అనమాట. సో ఇందులో పడకుండా ఉండాలంటే నేను స్ట్రాంగ్ అడ్వకేట్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్. అండ్ ఇంకా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినాలి తప్పదు అనుకున్న వాళ్ళకి, ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి నేను ఏం చెప్తాను, నా దగ్గరికి వచ్చే పేషెంట్కి ఫిష్ తినండి. ఫిష్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. మళ్ళీ అలాగని చెప్పి ఆ ఫిష్లో చాలా ఆయిల్ వేసి బాగా గోదావరి జిల్లా స్టైల్లో తయారు చేసి తింటే మళ్ళీ ఆ ప్రొడక్షన్ అంతా పోతుంది. మీరు ఫిష్ తినేటప్పుడు ఉడకబెట్టిన ఫిష్ తింటే అది మీకు బెస్ట్ పాసిబుల్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్. సెకండ్లీ, ఎగ్ వైట్ ఈజ్ ఏ ఫెయిర్లీ సేఫ్ థింగ్. అఫ్ కోర్స్ దట్ హెస్ గాట్ ప్రోటీన్ ఇన్ దట్, బట్ దెన్ ఎగ్ ఎల్లో ఏదైతే ఉంటుందో దాన్ని యోక్ అంటాము, అది ఫుల్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు ఫర్ ఫైనాన్షియల్ రీజన్స్ ఆర్ వాట్ ఎవర్ మార్కెట్ రీజన్స్ మనము ఈ ఎగ్ సొసైటీ అని, యూనో ఇట్స్ అ బిగ్ ఫైనాన్స్ ప్రొడ్యూసింగ్ థింగ్ కదా, బట్ రియాలిటీ ఈజ్ ద ఎగ్ యోక్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు మొత్తం మన మెడికల్ ట్రీట్మెంట్ అంతా కూడా టు రెడ్యూస్ కొలెస్ట్రాల్ కదా. వాడికి స్ట్రోక్ వచ్చిన వాడికి, యాంజియోప్లాస్టీ చేసిన వాడికి, బైపాస్, మనం చెప్పేది ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గించాలి రా బాబు. ఒక పక్క తగ్గించి మళ్ళీ ఇంకో పక్క తింటే డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. అది ఓకే. సో నైస్ ఆఫ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చాలా సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూకి ఫస్ట్ ఒప్పుకోవడం అండ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే హార్ట్ అటాక్కి సంబంధించి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. డాక్టర్ గారిని ఖచ్చితంగా మీట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. నమస్తే. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే.